మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. కేటీఆర్ గారు అమలు కాని కాంగ్రెస్ హామీలు ఈ 420 హామీలు అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏదైతే ఉందో తప్పుదో పట్టించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా దాన్ని పదే పదే ప్రచారం చేస్తూ 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి కూడా అమలు చేయలేని కనీస అవసరాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలుగా గుర్తించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రజల ముందుకెళ్ళి ప్రజల విశ్వాసాన్ని చూరగొని కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు ఈ 6 గ్యారంటీలు అమలు అవుతావి, నిరుపేదల బతుకులు బాగుపడతావి అని చెప్పి నమ్మకంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చి ఈరోజు 3వ తారీఖు మేము ఎన్నికల లెక్కింపు జరిగింది. 7వ తారీఖు నాడు మేము క్యాబినెట్ సమావేశము, ఆ రోజు మంత్రివర్గ ప్రమాణ స్వీకరణ జరిగింది. ఇంకా నెల రోజులు కూడా మేము కాలేదు. కాకముందే ఇప్పుడే విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చింది, అలవికాని హామీలు ఇచ్చింది, 100 రోజుల్లో ఈ హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం బొందపెడుతుంది అనేటువంటి పద్ధతిలో కేటీఆర్ గారు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీకు 9.5 సంవత్సరాలు ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చారు. 9.5 సంవత్సరాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తే మీరు కనీస అవసరాలు కూడా ఇల్లు, లేకపోతే పెన్షను, ఇటువంటి ఉద్యోగాలు, ఇటువంటి కనీస అవసరాలు కూడా తీర్చకుండా దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. అది కూడా చేయకుండా దళిత బంధు అని చెప్పి దళితులను మోసం చేసి కేవలం హుజురాబాద్ వరకు పరిమితం చేసి ఆ తర్వాత మీ కార్యకర్తలకు దళిత బంధు ఇచ్చుకుంటూ మరి మొన్న ఎన్నికల్లో కూడా మీరు బీసీ బంధు, ఎస్సీ బంధు, ఎస్టీ బంధు అని చెప్పి ఎస్టీలకు 30 లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పి, పెన్షన్ 5,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి ఇన్ని రకాల హామీలు మరి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అలవికాని, ఇప్పుడు మేమే అలవికాని హామీలు అన్నారు, మాకంటే ఎక్కువ అమౌంట్ ఇస్తామని చెప్పి మీరు ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నా కూడా ఈరోజు ప్రజలు మిమ్మల్ని విశ్వసించలేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కనీసం ప్రజల యొక్క ఒక చిన్న సమస్యను కూడా తెలుసుకునేందుకు ఒక వేదిక కూడా మీరు ఏర్పాటు చేయలేదు. దానివల్ల తెలంగాణ ప్రజల సమస్యలన్నీ కూడా కుప్పలు తెప్పలుగా మిగిలిపోయినాయి. ఈరోజు ఏదైతే జ్యోతిరావు పూలే భవన్గా ప్రగతి భవన్ను మేము ఓపెన్ చేసి ఇనుప సంఖ్యలను పడగొట్టి అక్కడ ప్రజావాణి వినిపించుకునే కార్యక్రమాన్ని చేసినప్పుడు వేలాది అప్లికేషన్లు ఎక్కడెక్కడో మారుమూల జిల్లాల నుంచి వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇస్తున్న సమయంలో మరి ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ మన దగ్గరికి వస్తున్నారు, మనము ప్రజల దగ్గరికి ఎందుకు పోకూడదు, ప్రజలు పరిపాలకుల దగ్గరికి ఎందుకు రావాలి, పరిపాలనే ప్రజల దగ్గరికి ఎందుకు పోకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి వారు ప్రజల వద్దకు పరిపాలన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వారు ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ ప్రజా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి మున్సిపాలిటీలోనూ, అదేవిధంగా ప్రతి కార్పొరేషన్లోనూ, డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని 6వ తేదీ నుంచి 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా కొనసాగింపే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అక్కడ కోకొల్లలుగా అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. అందులో మేము పెట్టింది ఏంటిదండి, ఇండ్ల కోసము, పెన్షన్స్ కోసము, రేషన్ కార్డ్స్ కోసము, ఏదైతే ఉందో ఆ మహిళలకు 2,500 పెన్షన్ కోసము, ఇవన్నీ కూడా మేము 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చామో 6 గ్యారంటీలను అందులో మీకు ఎవరికి అవసరం ఉంది, ఎవరికి అవసరం లేదు అనేది ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ తర్వాత వాటిని ప్రణాళికాబద్ధంగా ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పెన్షన్ పథకాలు అందాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దానికి అంత స్పందన ప్రజల్లోంచి వస్తుంది అంటే గత తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఎంత నిర్లక్ష్యం చేస్తుందో అర్థం చేసుకోవాల్సింది పోయి కేటీఆర్ ఉల్టా ప్రజలను లైన్లలో నిలబెడుతున్నారు, ప్రజలను బాధ పెడతా ఉన్నారు అనేటువంటి మాట మాట్లాడడం చాలా బాధాకరం. నిజంగా మీరు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీస్ అందాలనుకుంటే మీరు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగస్వాములు కండి, మీ ఎమ్మెల్యేలు కండి, మీ వార్డు మెంబర్లు కండి, మీ సర్పంచులు కండి, కింది స్థాయి నుంచి మీ వాళ్ళు ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ కూడా కండి. రేపు అమలు చేసేటప్పుడు అర్హులైన వాళ్ళకు రానప్పుడు మీరు కొట్లాడండి. అంతేగాని ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటున్నామో లేదో అప్పుడే మీరు అమలు కాని హామీలు ఇస్తూ ఉన్నారు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, 100 రోజుల లోపల అమలు చేయకపోతే ప్రజలు బొందబెడతా ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్యం బాబు. ప్రజాస్వామ్య పద్ధతిలో మీ మీద నమ్మకం లేకనే
మీరు దొంగలని భావించే, వాళ్ళ సొమ్ము దోచుకు తిన్నారని భావించే ఈరోజు టీఆర్ఎస్ని ఇంటికి పంపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మా బతుకులు బాగుపడతాయనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మేము ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా మేము భగవద్గీతగా, ఖురాన్గా, ఒక బైబిల్గా భావించి మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినట్టుగా వాటిని అమలు చేయడమే లక్ష్యంగా ఇప్పటికే మేము 2 కార్యక్రమాలను అమలు చేశాము. ఉచిత ఆర్టీసీ బస్సు ఒకటి, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్య బీమా ఒకటి. ఇప్పుడు మీరు గతంలో ఆరోగ్య బీమాను వదిలేశారు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ వదిలేశారు, నిరుద్యోగం ఒక్కటి కూడా ఉద్యోగము ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి దళితులకి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈ విధంగా మీరే అలవి కాని హామీలను ఆ రోజు ఇచ్చారు. అందరికీ పెన్షన్ ఇస్తామన్నారు, ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు, పాత పెన్షన్లను మాత్రమే మీరు పెంచడం జరిగింది. దానివల్ల కూడా ఎవరైతే అర్హులైన వాళ్ళు చాలా సంవత్సరాలుగా పెన్షన్ అప్లికేషన్లు ఇచ్చి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళకు పెన్షన్స్ శాంక్షన్ అవ్వలేదు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ తీయడం వల్ల ఎంతోమంది లక్షల కొద్ది డబ్బు వాళ్ళ ఆస్తులను నమ్ముకునే పిల్లలను చదివించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం తెలంగాణలో మీ ప్రభుత్వంలో ఉంది. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి కనీసము ఒక నెల రోజులు కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పడి, ఇంకా మాకు 70 రోజుల సమయం ఉన్నది. 70 రోజుల సమయంలో మేము ఏమేమి హామీలు అమలు చేస్తామో వేచి చూడాల్సింది పోయి ఇప్పుడే ఏదో ముంచుకుపోయినట్టుగా మీరు ఇది మాట్లాడడం తగదు. మీలాగా మేము మాట తప్పేటువంటి మనుషులం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా మేనిఫెస్టోను ఒక పవిత్ర భావంతో చూస్తుంది. అవన్నీ కూడా అమలు చేసే దిశగానే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా 200 యూనిట్లు అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, 2 లక్షల ఉద్యోగాలకు కూడా టీపీఎస్సీ ద్వారా కానీ, డిఎస్సి ద్వారా, మెగా డిఎస్సి ద్వారా కానీ ఈరోజు ఉద్యోగాల భర్తీ కూడా కార్యక్రమం చేపట్టబోతా ఉంది. రైతు బంధు విషయంలో కూడా తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉన్నారు. రైతు బంధు మీ ప్రభుత్వంలో వందలాది ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధులు ఇచ్చుకున్నారు. దానివల్ల అసలైన రైతులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు 2000, 4000, 6000 ఇటువంటి చిన్న అమౌంట్ వాళ్ళకి రావడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా రైతులు, చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 100% కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ రైతు బంధు అని తప్పకుండా విడుదల చేస్తుందనే విషయాన్ని కూడా మీరు గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఇంకా ప్రాజెక్టుల విషయానికి వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రత్యక్షంగా ప్రజలందరికీ కూడా మా మంత్రివర్గ సహచరులు వెళ్ళి చూసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. ఈరోజు ఆ ప్రాజెక్టులను ఏం చేయాలనేటువంటి ఒక ప్రశ్న ముందుందని, ఎందుకంటే టెక్నికల్గా ఆ ప్రాజెక్టులు కంటిన్యూ అవ్వడానికి వీలు లేదు, వాటిని పడగొట్టాలి. లక్షలాది కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం, వాళ్ళ పర్సంటేజీల కోసం ఈరోజు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇప్పుడు ఆ మేడిగడ్డను కానీ, కాళేశ్వరంను కానీ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేసింది కూడా గతంలో మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఏంటి, తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను మీకు అప్పచెప్పితే ఈరోజు నష్టాల బాటల్లోకి ఎందుకు వెళ్ళింది, ఈరోజు పవర్ మీరు పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కు రావాల్సిన అవసరం ఏమున్నది, కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తక్కువ రేటుతో వచ్చే కరెంటును ఛత్తీస్గఢ్ తోటి ఎక్కువ రేటుతో ఒప్పందం చేసుకుని ఆ కరెంటు వాడుకోకుండా వాళ్ళకు డబ్బులు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇవన్నిటిని కూడా వివరంగా మా బట్టి విక్రమార్క గారు, కన్సర్న్ మినిస్టర్ గారు, ఫైనాన్స్కి సంబంధించినటువంటి బడ్జెట్ వివరాలను, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన దాన్ని శ్వేతపత్రాన్ని విడుదల చేశాము. ఈ ఒకటే కాదు, రేపు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన శ్వేతపత్రాలను కూడా విడుదల చేస్తాము. ఎందుకంటే మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఆ ప్రాపర్టీ మీద బ్యాంక్ అప్పు ఎంత ఉన్నది, ఎంత వాళ్ళు పే చేయాలి, అన్ని ఒప్పందాలు చూసుకొని తర్వాతనే మనం ప్రాపర్టీని కొంటాం. ఈరోజు మీ చేతుల్లోంచి మా చేతిలోకి తెలంగాణ వచ్చినప్పుడు మా బాధ్యత, ఈరోజు మేము తీసుకున్నప్పుడు అధికారం, ఈ ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది ఆర్థికంగా అని చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. రేపు ఏం చేస్తారంటే వీళ్ళు మీరు వచ్చినాకనే ఇట్లా జరిగింది అనేటువంటి బదనం కాంగ్రెస్ పార్టీ మీద పెట్టే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏం చేసింది, దేనివల్ల తెలంగాణ నష్టపోయింది, మరి నష్టపోయిన డబ్బులన్నీ కూడా ఎక్కడికి పోయి ఇప్పుడు ఈరోజు చేసుకున్నారు. మేము చేసినాక మాకేం ప్రాబ్లం లేదు,
కానీ మీరు దాని గురించి విడుదల చేయకుండా మేమేదో చేసిన శ్వేతపత్రం తప్పులు ఉన్నది అని చెప్పి మీరు చేశారే, ఆ రోజు మీరున్నటువంటి అధికారులు ఈరోజు ఇచ్చినటువంటి వివరాలను మేము వెల్లడి చేసాం తప్పితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఏం రాసి ఇక్కడ విడుదల చేయలేదు. కాబట్టి మీరు పోయే నాటికి మీ ఆస్తులు ఎంత అనే శ్వేతపత్రం ఈరోజు అన్నలు కూడా అడిగారు, వాళ్ళకి అంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, మరి తెలంగాణ రాష్ట్రమేమో దివాలా తీసింది, బీఆర్ఎస్ నాయకులేమో కోటీశ్వర్లు అయ్యారు. దీన్ని బట్టే అర్థమవుతాకోలేక ఈరోజు బాధపడతా ఉన్నారు, అయ్యో మేము కూడా ఇట్లా చేసుంటే బాగుండే అని ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది మీకు. ఈరోజు పోతున్నాడు కేటీఆర్, మున్సిపల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, స్వీపర్స్, వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. చాలా సంతోషం కేటీఆర్ గారు. ఇదేదో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళలాంటి వాళ్ళతోటి కూర్చొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని భోజనాలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి ఉండుంటే ఈరోజు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చి ఉండేది. కానీ మీకు అప్పుడు కన్ను మిన్ను కానలేదు, మీరు ఎమ్మెల్యేలు కనపడలేదు, మంత్రులు కనపడలేదు, ప్రజలు కనపడలేదు, ఎంతసేపు పర్సంటేజీలు కనపడ్డాయి. దేశాలు తిరగడం, వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడం, అక్కడ పర్సంటేజీలు తీసుకోవడం, అక్కడ ప్రాపర్టీస్ కొనడం, మళ్ళీ రావడం, అక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, మళ్ళీ రావడం. ఇప్పటి వరకు ఒప్పందాల వరకే పరిమితమైంది కానీ ఎక్కడా కూడా వరంగల్ సమస్యలు ఎన్ని చెప్తే తెలంగాణలో ఇంకా ఎన్ని సమస్యలు మీరు మాటలు ఇచ్చి తప్పారో ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఏంటంటే కొత్తగా మాకును సంజయ్ బాబుకి ఏదో అండర్స్టాండింగ్ ఉందని, అండర్స్టాండింగ్ ఉంది వరకు ప్రజలకు తెలుసు. నిజంగా మీకును బీజేపీకి అండర్స్టాండింగ్ లేకపోతే ఈ పాటికే లిక్కర్ స్కామ్లో కవిత గారిని ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. ఎలక్షన్ల ముందు బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డి గారిని పెట్టడానికి ఎందుకు వాళ్ళు ఆలోచించారు? ఒకసారి బండి సంజయ్ ఉంటే మీకు వాళ్ళకి పొంతన కుదరదు కాబట్టి బండి సంజయ్ని పక్కకు తప్పించి కిషన్ రెడ్డి గారిని ప్రెసిడెంట్గా, బీజేపీ ప్రెసిడెంట్గా ప్రకటించారు. ఈరోజు గోషామాల్లో మీరు ఎందుకు కంటెస్ట్ చేయలేదు? ఇక్కడ జూబ్లీ హిల్స్లో మీరు ఎందుకు కంటెస్ట్ చేశారు? ఈ విధంగా మీకు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ పెట్టుకొని మీరు లబ్ధి పొందారు బీజేపీతో. ఇప్పుడు కేటీఆర్ ముందట బీజేపీ ఎవరిని నిలబెట్టాలండి? బండి సంజయ్ లాంటి వాళ్ళు, అరవింద్ లాంటి వాళ్ళు, లేకపోతే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు నిలబడాలి. ఎవరో ఒక అనామకురాలు తీసుకొచ్చి కేటీఆర్ మీద నిలబెట్టింది అంటే కేటీఆర్ గెలవాలనేటువంటి ఉద్దేశంతోనే కదా వాళ్ళు నిలబెట్టింది. అంటే ఇటువంటి అండర్స్టాండింగ్లు మీకున్నాయి, మాకెప్పుడు కూడా ఎవరితోటి అండర్స్టాండింగ్ ఉండదు. మాది ఇండియా అలయన్స్ అని మేము గర్వంగా బయట ప్రకటించుకున్నాము. ఇండియా అలయన్స్లో ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలతోటి మాకు సత్సంబంధాలు ఉంటాయి. కానీ బీజేపీ ఎప్పుడు కూడా మాకు శత్రువే. దానికి తోడు మీరు బీజేపీ కుమ్ముక్క ఈరోజు తెలంగాణ ప్రజలను చాలా మోసాలు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కనీసం తెప్పించుకునే ప్రయత్నం కూడా మీరు చేయలేదు. తెచ్చిన నిధులను కూడా వచ్చిన నిధులను కూడా వాడకుండా వదిలిపెడితే అవి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు పక్క రాష్ట్రాలతోటి మీకు సత్సంబంధాలు లేవు, కేంద్రంతో సత్సంబంధాలు లేవు. తెలంగాణ ప్రజలకు రావాల్సిన డబ్బులు మీ కోపంతో మీ దాంతో విడదీసుకొని ఈరోజు ప్రజలకు రావాల్సిన డబ్బును రాకుండా ఎలక్షన్ల ముందు మీరు బీజేపీ వాళ్ళు ఒక్కటయ్యి ఈరోజు మళ్ళీ డ్రామాలు ఆడి ఎలక్షన్లకు పోతే ప్రజలు విశ్వసించలేదు. మీరు మొదటి నుంచి కూడా అండర్స్టాండింగ్లో ఉండి పైనుంచి నిధులు తెచ్చుకొని ఉంటే బాగుండేది. అప్పుడేమో తిట్టుకున్నారు, ఎలక్షన్లకు వచ్చే వరకు ఒకటైపోయి మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టారు. కవితను అరెస్ట్ చేయకపోవడం దానికి ఒక పెద్ద నిదర్శనం. దాంతో ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. మీకు అండర్స్టాండింగ్ ఉన్నదనేది కూడా తెలియవచ్చింది. కాబట్టి మీరు కూడా గతంలో పెన్షన్స్ కోసం దారులు కట్టించారు. మీరేమన్నారు? ఎరువులకు అమ్మాయిల మీద అఘాత్యాలు జరిగి హత్యలు చేస్తే కూడా కనీసం వెళ్ళి వాళ్ళను పలకరించిన సందర్భం లేదు. కనీసం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా చేసిన సందర్భం. ఎక్కడ వేరే రాష్ట్రంలో ఎక్కడో చనిపోతే మాత్రం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రాంత ప్రజల పైసలను చెక్కుల రూపంలో తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాడు. ఇటువంటి పరిపాలన మీరు అందించారు. అట్లీస్ట్ ప్రభుత్వం నుంచి కొండగట్టులో అంతమంది చనిపోతే అట్లీస్ట్ మీరు వెళ్ళలేదు. కానీ వేరే ఎన్టీ రామారావు వాళ్ళ ఫాదర్ చనిపోతే అటువంటి వాటికి మీరు వెళ్తారు. మీరు వెళ్తే వెళ్ళొచ్చు, కానీ నిరుపేదలను కూడా మీరు పట్టించుకున్న సందర్భాలను ఒకసారి పట్టించుకోలేదు అన్న సందర్భాలను మీరు గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకున్నారు. అందుకే 6 గ్యారెంటీలను అమలులో దిశగా మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటికే 2 గ్యారెంటీలను చేశాము. ఈరోజు 10 ప్రజాపాలన ద్వారా మిగతా సబ్జెక్ట్ ఏదైతే ఉందో వాటి మీద అప్లికేషన్స్ మేము ఇన్వైట్ చేస్తున్నాం. చేసిన తర్వాత పరిశీలించి 100% మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మీకు ఎందుకండి అంత బాధ? మీరు తెలంగాణ వచ్చిన కొత్తలో ఏమన్నా అడిగితే ఇప్పుడే పుట్టింది తెలంగాణ, ఇప్పుడే పాకుతా ఉన్నాం, ఇప్పుడే అంబాడుతూ ఉన్నాం, అప్పుడే అంత తొందర అని చెప్పి మీరు మాట్లాడారు. ఇంకా మేము నెల రోజులు కూడా కాలేదు కదా.
అప్పుడే ఎందుకు అంత బాధపడుతూ ఉన్నారు? పాపం 10 సంవత్సరాల నుంచి అధికారం అనుభవించి ఒకటేసారి అధికారంలోంచి ప్రజల పక్కకు తప్పించే వరకు ప్రతిపక్షంలో ఉండలేక ఈరోజు ఇమడలేక ఆ అధికారాన్ని కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ గారు పాపం ఏమో మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా హాస్యాస్పదంగా ఉంది. కేటీఆర్ గారు 9.5 సంవత్సరాలు మీరు చేయని పని వారం లోపల మేము చేశాము. ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు అనేది ఒకటి, 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు అనేది ఒకటి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మేము చేసినప్పుడు మీరు మెచ్చుకోవాల్సిందివో ఈరోజు విమర్శలు చేయడం ఏదైతే ఉందో చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ గురించి కూడా మేము మాట్లాడితే మీకు ఎందుకు కోపం వస్తుందో నాకు అర్థం కావడం లేదు. మీరు కొని మీ ప్రభుత్వం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి కొని ల్యాండ్ క్రూజర్లను ఇక్కడ పెట్టారు. డిపార్ట్మెంట్ రివ్యూస్ జరిగినప్పుడు వాళ్ళు అన్నీ చెప్తారు కదా, అధికారులు చెప్పకుండానైతే ఉండరు కదా. దాంట్లో భాగంగా ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ పోయి అక్కడ పెట్టారు అని చెప్తే దానికి కూడా భుజాలు ఎందుకు దడుపుకుంటున్నారు? అవి అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి కదా. ఆ ల్యాండ్ క్రూజర్లను మీ బీపీలు చేయడానికి పంపించారు కదా. మళ్ళీ మీ ప్రభుత్వం వస్తుంది, మా మంత్రులు ఉంటారు, మా మంత్రులు ల్యాండ్ క్రూజర్. మామూలుగా నిరుపేదలకేమో తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. ఆల్రెడీ మనకు మంత్రివర్గానికి కావాల్సిన వెహికల్స్ ఉన్నాక మళ్ళీ అంతంత ధర పెట్టి కోట్లాది రూపాయలు పెట్టి మీరు ల్యాండ్ క్రూజర్లు కొని మళ్ళీ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇదంతా కూడా తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం కాదని చెప్పి నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్య బీమా పెంపు అనేది చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో నేను మొన్న ఎలక్షన్ అసెంబ్లీలో మీరు ఎందుకు జైలును సెంట్రల్ జైలు కూలగొట్టి అక్కడ హాస్పిటల్ కడతా ఉన్నారు? హాస్పిటల్ ఒక ప్రశాంత వాతావరణంలో పొల్యూషన్ లేకుండా ఊరు బయట కట్టాలి అంటే హాస్యాస్పదంగా మాట్లాడినారు. ఎప్పుడైనా కూడా హాస్పిటల్స్ అవుట్ ఆఫ్ ద సిటీ ఉంటేనే పేషెంట్లకు ఆరోగ్యకరంగా ఉంటుంది. సెంట్రల్ జైలు అనేది సెంట్రల్లో కట్టలేదు, ఎప్పుడో నిజాం కాలం నాటు కట్టిన బిల్డింగ్ సెంటర్కి వచ్చింది. అది సిటీ సెంటర్కి వచ్చినప్పుడు దాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు అంత స్ట్రాంగ్ బిల్డింగ్ మళ్ళీ మనం కట్టగలుగుతామా? అదొకటి ఆలోచించాలి. ఈరోజు మీరు ఆస్తులను కూలగొట్టి ఆస్తులను కట్టి మేము పెట్టుబడి పెట్టినాము, ఇది భవిష్యత్తు పెట్టుబడి, మేము ఆస్తులను కూడగట్టినామని చెప్పడంతో నేను ఉదాహరణగా 2 చెప్పాను. ఈరోజు సెక్రటేరియట్ కూలగొట్టి సెక్రటేరియట్ కట్టడం ఏంటి, అక్కడ జైలు కూలగొట్టి మీరు హాస్పిటల్ కట్టడం ఏంటి? ఇది వేరే ప్లేసులలో కట్టి ఉంటే ఈ బిల్డింగ్లను మనం యూజ్ చేసుకునే వాళ్ళం అనేటువంటి మాట చెప్తే దాన్ని కూడా ఎవరైనా హాస్పిటల్ బయట పెడతారా, ఊరు బయట పెడతారా అంటే చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఉండాలి, కొంచెమైనా కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే పేషెంట్స్ అనే వాళ్ళకి పొల్యూషన్కు దూరంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది. సెంట్రల్ జైలు అనేది అది ఒక మంచి స్ట్రాంగ్ సెంట్రల్ జైలు. అది అటువంటి సెంట్రల్ జైలు కట్టడం ఇప్పుడు ఎవరి వల్ల కూడా కాదు. దాన్ని ఉచితార్థంగా కూలగొట్టారు. దాన్ని బేస్ చేసుకునే నేను మాట్లాడాను. సెక్రటేరియట్ కూడా ఈరోజు ఒక హాస్పిటల్ చేసి ఉంటే మళ్ళీ వేలాది మందికి ఈరోజు వైద్యం అందేది కదా అనేటువంటి మాట మాట్లాడినాం. అప్పుడు వాళ్ళు దాన్ని ట్రోల్ చేసుకుంటూ అల్వాలు కట్టినావు, ఎర్రగడ్డ కట్టినావు, గడ్డి అన్నారం కట్టినావు, గచ్చిబౌల్లో టిమ్స్లు కట్టినావు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా పూర్తి అబద్ధం. నిమ్స్ తరహాలో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినామని చెప్పారు. వాటిని ఇంతవరకు కూడా అవి వైద్యం అందించడం లేదు, వాటికి ఎక్విప్మెంట్ లేదు, వాటికి ఎటువంటి ఫ్యాకల్టీని కూడా వాళ్ళు నియమించలేదు. అదేవిధంగా వరంగల్లో కూడా హెల్త్ కేర్ అనేటువంటి హాస్పిటల్ని కడతా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే నేను సెంట్రల్ జైలు విషయం చెప్పానో అది ఎన్ని కోట్ల పర్సంటేజ్కి వాళ్ళకి ఇచ్చారో నాకైతే తెలీదు. దాని గురించి మేము ఎంజిఎంలో మీటింగ్ పెట్టినప్పుడు అసలు ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి కానీ ఎంజిఎం హాస్పిటల్ వాళ్ళకి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ హాస్పిటల్ గురించి లేదు. వాళ్ళకు అసలు కనెక్షన్ కూడా లేదు. ఎంజిఎంలో ఏం అడిగినా కూడా ఫ్యాకల్టీ, నేను మొన్న రివ్యూ పెట్టినప్పుడు అసలు చాలా దారుణంగా ఉంది ఎంజిఎం పరిస్థితి. దానికి ఇది కావాలి అది కావాలని వాళ్ళు అడిగినప్పుడల్లా ఎందుకు ఇది పడగొట్టేసి అందులోకి వెళ్ళిపోతాం కదా, దాంట్లోకి వెళ్ళిపోతాం కదా, ఆ కొత్త హాస్పిటల్లోకి వెళ్ళిపోతాం కదా అని ఈడ కనీస వసతులు కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పరిపాలకులు అందించారు. కనీసం ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో, తెలంగాణ ప్రజల ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ చూపించలేదు. కేజీ టు పీజీ విద్య అన్నారు, ఎక్కడ అందించారు మీరు? కేజీ టు పీజీ విద్య నిరుపేదలకు అందిస్తామని చెప్పారు, అది కూడా అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పిల్లల స్కూళ్ళు బంద్ చేయించారు. చాలా వరకు వందలాది వేలాది స్కూళ్ళను టీచర్లను నియమించక ఈరోజు టీచర్లను లేరు అనేటువంటి వంకతోటి మూసేశారు. దానివల్ల
చాలామంది మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు విద్యకు దూరం అయ్యారు. కాబట్టి మళ్ళీ మేము మెగా డిఎస్సి ఓపెన్ చేసి టీచర్లను మేము రిక్రూట్ చేసుకొని మారుమూల ప్రాంతంలో స్కూళ్ళను కూడా తెరవడమే కాకుండా స్కూల్కు అన్ని ఫెసిలిటీస్ కల్పించి అన్ని రకాలుగా పిల్లలకు వాళ్ళకి సదుపాయాలు ఉండే విధంగా మంచి విద్యను కూడా అందించడానికి మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి గతంలో వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారు, విద్యని నిర్లక్ష్యం చేశారు, నిరుపేదల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. మీరేమైనా చేశారంటే కార్పొరేట్ స్థాయిలో ఈరోజు మిమ్మల్ని మెడికల్ కాలేజీలు అడిగారు. ఎవరు అడిగారండి? ఎవరి కోసం పెట్టుకున్నారు మెడికల్ కాలేజీలు? మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు పార్ట్నర్షిప్లలో పంచుకోవడానికి పెట్టుకున్నారు ఆ మెడికల్ కాలేజీలు. ఏ ఒక్క మెడికల్ కాలేజ్ అయినా బయట వ్యక్తి ఈరోజు ఓనర్ ఉన్నారా ఒక్కసారి చెప్పండి. ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఒక మంత్రో ఒక ఎమ్మెల్యేనో ఎవరో ఒకరు పార్ట్నర్షిప్లో ఉండి వేరే వాళ్ళని పార్ట్నర్లుగా పెట్టుకున్నారు. అది ప్రజల కోసం పెట్టలేదు, మీకోసం పెట్టుకున్నారు. మీ ప్రజల కోసం పెట్టేటైతే స్కూల్ డెవలప్ చేయాల్సింది, మీరు కేజీ టు పీజీ విద్య పెట్టాల్సింది, వాళ్లకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచాల్సింది, బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి లోన్స్ ఇవ్వాల్సింది. అవి కూడా మీ ప్రభుత్వం వచ్చినాక ఒక్కటి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ నుంచి ఒక్కరికి కూడా లోన్స్ ఇవ్వలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కోకళ్ళలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మీరు 9.5 సంవత్సరాలు పరిపాలించారు, మేము వచ్చి 90 రోజులు కూడా కాలేదు, నెల రోజులు కూడా కాలేదు. ఇప్పుడే మీరు అంత తొందరపడి విమర్శలు చేయడం మంచిది కాదు. 100 రోజుల సమయం ఇచ్చాం మేము, ఇంకా 70 రోజులు ఉన్నది మాకు. 70 రోజుల తర్వాత మాట్లాడండి, డిబేట్ పెట్టండి. మా నుంచి మేము ఎవరైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా రండి. కానీ అంతేగాని ఈ లోపల వచ్చిరాని ప్రేలాపనలు వెళ్ళి తెలంగాణ ప్రజల్లో ఏదో ఇబ్బందికి గురి చేస్తున్నాం మేమనేటువంటి పద్ధతిలో వాళ్ళకు క్రియేట్ చేయడం చాలా బాధాకరం. మేము ఈ 6 గ్యారంటీలను 100% అమలు చేస్తాము. 100 రోజుల సమయం ఇచ్చాము. రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారంటీలకు సోనియా గాంధీ గారితో చెప్పించినప్పుడే దానికి ఒక నమ్మకం ఉన్నది ప్రజల్లో. కాబట్టి 100% అమలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇవే కాదండి, మేము మేనిఫెస్టోగా పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా 100% అమలు చేస్తాం. మీరు చూస్తూనే ఉండండి. రాబోయే ఎంపీ ఎలక్షన్లకు మళ్ళీ ప్రజలు చెప్తారు కదా తీర్పు. అప్పటి వరకు మేము చేయకపోతే మాకు ప్రజలు ఆన్సర్ చేస్తారు కదా. అప్పుడు మీరు 100 రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందని ఎట్లా చెప్తారండి? ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వము 100 రోజుల్లో పడిపోతుంది, 100 రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు అని అంటే నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఏంటి? ఎమ్మెల్యే ఎన్నికలు. కొంచెమన్నా మాట్లాడడానికి సెన్స్ ఉండాలి, ఆలోచించి మాట్లాడండి. అనవసరమైన మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టకండి. ఇప్పటికి 9.5 సంవత్సరాలు మీతో ఇబ్బంది పడ్డారు, ఇక చాలు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనతోటి వాళ్ళు ప్రశాంతంగా బతకాలనుకుంటున్నారు, వాళ్ళని బతకనియండి. మీరు చేయాలనుకుంటే వాళ్ళకి ఇంత సహాయం చేయండి. అంతేగాని ఇటువంటి విమర్శలు చేసి దయచేసి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని బీఆర్ఎస్ నాయకులకు, కేటీఆర్ గారికి, వాళ్ళ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 9.5 సంవత్సరాల మీ కాలంలో తెలంగాణ రాష్ట్రం మీద పడి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును పందికొక్కుల్లాగా మేసి అడ్డంగా బలిసి ఈరోజు కోటీశ్వర్లైన మీరు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మీరు చేసింది శూన్యము. అమరులైన వాళ్ళ గురించి పట్టించుకున్నారా? అమరుల కుటుంబాలకు ఏమన్నా చేశారా? జైళ్ళకు పోయిన వాళ్ళకి ఏమన్నా చేశారా? ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళకి ఏమన్నా చేశారా? ఎవరికి ఏం చేయలేదు. ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఒకరినొకరిని మీ పార్టీల నుంచి బయటికి పంపించి ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని తీసుకొచ్చి మీ పార్టీలలో అందలం ఎక్కించి వాళ్ళందరూ కూడా ఈరోజు కోటీశ్వర్లు అయిన తప్పితే అసలు ఉద్యమకారులు ఎవరు కూడా ఈరోజు బాగుపడలేదు. అటువంటి పరిపాలన మీరు అందించి అడ్డంగా ప్రజాసొమ్మును దోచుకొని తిని ఈరోజు దొంగల్లాగా తిన్నారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని బయటికి పంపించి మమ్మల్ని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఇది గమనించి మాట్లాడితే బాగుంటుందని కేటీఆర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా నేను మీకు ఒక సందేశాన్ని పంపాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నాయకులను కలిసేటప్పుడు ఎక్కువగా ప్రజలు మాలాంటి మంత్రులను కలిసేటప్పుడు బొకేలతో వస్తారు, షాల్వాలతో వస్తారు. మళ్ళీ వాటర్ బాటిల్స్ కూడా సెక్రటేరియట్లో కానీ అసెంబ్లీలో కానీ ఇటువంటి ఆఫీసులలో కూడా ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొచ్చి పెడతా ఉంటారు. దీనివల్ల చెత్తాచెదారం పేరుకుపోవడమే కాకుండా పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బొకేల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. మీకు తెలుసు, మీరు తెచ్చిన బొకేలు 1 నిమిషంలో పక్కన పెట్టేసి అది తీసుకెళ్ళి మళ్ళీ చెత్త కుప్పలో పారేస్తారు. దానివల్ల ఎంతో డబ్బు నష్టము. మీ అభిమానం అనేది బొకేల రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదు. పుస్తకాలు కానీ ఏవైనా పిల్లలకు, ఆర్ఫన్ పిల్లలకు యూజ్ అయ్యేలాగా కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్కు యూజ్ అయ్యేలాంటివి కానీ తెచ్చి ఇచ్చినట్టయితే దాన్ని వాళ్ళకి మళ్ళీ పంచినట్టయితే
మనకు కూడా కొంత పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది. కాబట్టి నేను పదే పదే చెప్తా ఉన్నా. నేను ఇప్పుడే కాదు, నేను 1995 ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఇది మనసులో ఎప్పుడు ఉండేది. ఈరోజు అనుకోకుండా నాకు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ రావడము, ఇది ఒక అవకాశంగా తీసుకొని దయచేసి బొకేలు నాయకులకు ఇవ్వడం మానేయండి. దానివల్ల మీకు డబ్బులు వేస్ట్, పర్యావరణానికి కూడా హాని. అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద కూడా మేము నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నాము. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మేము సమీక్షలో కూడా ఆ నిర్ణయం తీసుకొని సెక్రటేరియట్ లోపలికి బాటిల్స్ రాకుండా, బొకేలు రాకుండా చూసుకోమని చెప్పడం జరుగుతుంది. ఇక ముందు రేపటి నుంచి వచ్చే ఎవరైనా కూడా దయచేసి బొకేలు తీసుకురాకండి. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు మ్యాక్సిమం ప్లాస్టిక్ బాటిల్స్ని అవాయిడ్ చేయండి. ఎవరి బాటిల్స్ వాళ్ళు గాజు బాటిల్స్ కానీ లేకపోతే మెటల్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకునే ఏర్పాటు చేయండి. అదేవిధంగా టిఫిన్ బాక్సెస్ కూడా యూజ్ అండ్ త్రో టైప్ ఇవి తీసుకోకండి. దానివల్ల కూడా వేస్టేజ్ పేరుకపోవడమే కాకుండా పర్యావరణానికి ఇబ్బంది జరిగే కార్యక్రమం ఉంటుంది. వీటన్నిటి మీద కూడా మళ్ళీ మేము అవగాహన కార్యక్రమం తీసుకుంటాము. కానీ నేను యాజ్ ఎ మినిస్టర్గా ఈ మెసేజ్ను నేను తెలంగాణ ప్రజలకు ఇవ్వాలనుకుంటా ఉన్నాను. కాబట్టి దీన్ని అందరూ కూడా పరిగణలోకి తీసుకొని రేపు రాబోయే రోజుల్లో మంచి వాతావరణంలో మన తెలంగాణ ముందుకెళ్లే విధంగా సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మీరు మమ్మల్ని అభినందించడానికి వచ్చినప్పుడు దయచేసి బొకేలు తీసుకురాకండి. బుక్స్ కానీ లేకపోతే ఆర్ఫన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఎటువంటి పరికరాలైనా కూడా తీసుకురండి. కానీ బొకేలు మాత్రం తీసుకురావద్దు. దానివల్ల పర్యావరణానికి హాని కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, బొకేలు వద్దు. అవసరమైతే చెట్లు తీసుకురండి, చెట్లు ముద్దు. బొకేలను పక్కన పెట్టండి, చెట్లను తీసుకురండి, పుస్తకాలను తీసుకురండి, ఇంకా ఏవైనా మీకు ఇవ్వాలనుకుంటే అవి తీసుకురండి. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి బొకేలను పక్కన పెట్టి ఈ చెట్లను కానీ పుస్తకాలను కానీ ఇంకా ఇతర వస్తువులను కానీ తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. తెలంగాణ ప్రజలందరికీ, నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం. ఈ వేదిక మీద నుంచి నేను ఒకటే విజ్ఞప్తి చేయాలనుకుంటా ఉన్నాను. మీరు మమ్మల్ని అభినందించడానికి వచ్చినప్పుడు బొకేలకు బదులుగా చెట్లు తీసుకురండి. మనకు బొకేలు వద్దు, చెట్లు ముద్దు. కాబట్టి తెలంగాణ బాగుండాలంటే చెట్లను మాత్రం ప్రేమిద్దాం, చెట్లను పరిరక్షిద్దాం, చెట్లను కాపాడదాం. థ్యాంక్ యూ. మొన్న సోషల్ మీడియాలో ఒక రీల్ చూడడం జరిగింది. ప్రజాభవన్లో అప్లికేషన్లు ఇవ్వడానికి ప్రజలు లేక వెలవెలబోతున్న ప్రజాభవన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేక ప్రజలు ప్రజావాణి వినిపించడానికి రావడం మానేశారు అని. ఇది వినడానికి కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మేము ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రజావాణిని స్టార్ట్ చేయడం జరిగింది. సెకండ్ వీక్ నేను వెళ్ళడం జరిగింది. సోమవారము, మంగళవారము ప్లస్ శుక్రవారము 2 రోజులు వారానికి అని పెడితే, రెండో వారం నేను వెళ్ళినప్పుడు ఆ రోజు 3000 అప్లికేషన్స్ వచ్చాయి. మళ్ళీ వారానికి 5000 అప్లికేషన్స్ వచ్చాయి. ప్రజలందరూ కూడా ఎక్కడి నుంచో ప్రయాసపడి వచ్చి ఈ ప్రజావాణి వినిపించడానికి ఇంత దూరం వస్తున్నారు అనేటువంటి విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి గారు ప్రజల వద్దకే పాలన తీసుకుపోతాము, వాళ్ళు ఇక్కడ దాకా రావడం ఎందుకు, ఈ 6 గ్యారంటీలతో పాటు వాళ్ళకున్న ఇతర సమస్యలను కూడా చెప్పుకునే ఒక వేదిక కావాలని ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం పెట్టి వార్డులలో, గ్రామాలలో, మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ఎక్కడికక్కడ ప్రజల వద్దకు పాలనను పంపించి ప్రభుత్వ అధికారులను పంపించి ఈరోజు అక్కడ అప్లికేషన్స్ తీసుకుంటున్న సందర్భంలో ప్రజావాణి దగ్గర అప్లికేషన్స్ రావు. ఎందుకు వస్తాయండి? ఎక్కడోళ్ళు అక్కడ తీసుకున్నాక దాన్ని కూడా రాజకీయం చేసి ఈరోజు ప్రజావాణికి అప్లికేషన్లు కొరత, వాళ్ళు రావట్లేదు, రేవంత్ రెడ్డి గారి పాలనను నమ్మట్లేదు అనేటువంటి విధంగా ఈరోజు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది వాళ్ళ యొక్క బుద్ధి ఏంటంటే, వాళ్ళ బుద్ధి అట్లాంటిదని చెప్పి అర్థమవుతుంది. వాళ్ళు చెయ్యరు, ఒకరు చేస్తే తట్టుకోలేరు. కాబట్టి వాళ్ళ నీచపు బుద్ధిని బయట పెట్టుకొని ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి గ్రామాలలోకి వెళ్ళి ప్రజా పాలన దగ్గర ఎంతమంది నిలబడుతున్నారు, మీరు అంటున్నారు కదా వరుస కట్టి లైన్లు కట్టి ఎండాల్లో నిలబెడుతున్నారు ప్రజలనని. ఈ ప్రజావానికి వచ్చే ప్రజలే అక్కడ ప్రజాపాలన దగ్గర ఉన్న ప్రజలు, అది గమనించాలని కోరుతా ఉన్నాను.